హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రిషి ఆర్ట్స్. సో ఇవాళ అయితే మదర్స్ డే కదా, మదర్స్ డే కోసం స్పెషల్గా డెకరేషన్ ఇవన్నీ చేశాను. ఫస్ట్లీ హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ద మదర్స్ అవుట్ దేర్. సో ఇక్కడైతే నేను చిన్న గిఫ్ట్స్ చేశాను మమ్మీ కోసం. అండ్ ఇక్కడ బ్యాక్ డ్రాప్ మొత్తం డెకరేషన్ చేశాను. సో ఆ క్లిప్స్ యాడ్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడైతే నేను బ్యాక్ డ్రాప్ కోసం ఫస్ట్ కటన్ ఉంది. సో అది నాకంత మంచిగా అనిపించలేదు. సో నేను ఇంకా డిఫరెంట్ చేద్దామని అయితే వచ్చేసాను. సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. ఇలా 2 కర్టన్స్ తీసుకున్నాను. సో ఈ 2 కర్టన్స్ తీసుకొని అటు సైడ్ ఇటు సైడ్ వేసి సెట్ చేద్దామనే బ్యాక్ డ్రాప్ అనేది అనుకుంటున్నాను. సో చూద్దాం ఎలా వస్తుంది అనేసి. సో ఫస్ట్ అయితే ఈ 2 కర్టన్స్ని తీసుకొని నేను కూడా ఇటు సైడ్ 2 ఎడ్జెస్కి పెడుతున్నాను. సో ఈజీ బ్యాక్ డ్రాప్ అనమాట, మంచి డెకర్ లాగా ఉంటుంది. సో ఇదంతా సర్ప్రైజ్ లాగా ప్లాన్ చేసి నేను నైటే చేద్దాం అనుకున్నాను, కానీ ఈవినింగ్ చేశాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇలా నేను మధ్యలో థ్రెడ్ కట్టాను అండ్ ఇక్కడ మన సేఫ్టీ పిన్స్తో మొత్తం సెక్యూర్ చేశాను. సో నెక్స్ట్ ఇది పెట్టాను చున్నీ, అది బాగా అనిపించలేదు, తీసేసాను. సో నెక్స్ట్ ఇక్కడ మా ఇంట్లో ఫ్లవర్ పాట్స్ ఉండే. సో దానివి ఫ్లవర్స్ అయినా కానీ లీవ్స్ అయినా వాటిని తీసుకొని వాటితో డెకర్ లాగా ట్రై చేద్దామనేసి ట్రై చేశాను. ఒక 3 లీవ్స్ లాంటివి తీసుకొని వాటిని థ్రెడ్తోని చుట్టుకొని నెక్స్ట్ సేఫ్టీ పిన్తోని ఇక్కడ నేను అటాచ్ చేస్తున్నాను మన కర్టన్కి. సో ఇలా అయితే నేను మొత్తం కూడా అటాచ్ చేసేస్తున్నాను. మీరు చూడొచ్చు, ఇలా నీట్గా ఒకటి పెట్టాను. సో అలానే ఒక 3 to 4 అలా మొత్తం కర్టన్స్కి పెడుతున్నాను. ఇలా దారం చుడుతూ పెడుతున్నాను. ఇది కొంచెం టైం టేకింగే అయినా కూడా మంచి అవుట్పుట్ రావడం కోసం ఇక్కడైతే నేను చేస్తున్నాను. అండ్ ఈ వీడియో కూడా ఇవాళనే రిలీజ్ చేయాలి కాబట్టి, ఇవాళనే షూట్ చేసుకోవాలి కాబట్టి ముందుడైనా నేను కేక్ ప్రిపరేషన్ అయినా కానీ ఈ డెకర్ ప్రిపరేషన్ అయినా కానీ చేసి పెట్టుకున్నాను. సో దట్ మనకి ఇంకా ఈజీ అవుతుంది అనేసి. సో మా మమ్మీ రియాక్షన్స్ అయినా కేక్ కటింగ్ సెలబ్రేషన్ వీడియోస్ అయినా అన్నీ కూడా ఇందులో పెట్టాను. మీరు ఎండ్ వర్క్ చూస్తే మీకు అర్థమైపోతుంది, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్లో పెట్టండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇలా అయితే నేను పెడుతున్నాను. సో ఇలా చేస్తున్నాను. మీరు కూడా ఇలా సింపుల్గా డిఐవైస్ చేసి సర్ప్రైజ్ చేయవచ్చు ఏ ఈవెంట్ అయినా కూడా. సో ఏమైనా బర్త్డేస్ ఉన్నా ఏది ఉన్నా కూడా. అండ్ ఇంకా డిఐవైస్ ఏమన్నా కావాలి అంటే కామెంట్ చేయండి, డిఐవైస్ చేస్తాను. సో ఇలా అయితే నేను చేస్తున్నాను. మీరు చూడవచ్చు, ఇక్కడ ఇలా చేస్తూ అటాచ్ చేస్తున్నాను. సో ఇంకా కూడా అటాచ్ చేయడం అయిపోలేదు, అంటే లైక్ వాటిని తీసుకొని థ్రెడ్తోని కట్టేసి మళ్ళీ పెట్టాలి 3 తీసుకొని. సో అందుకనే అలా లేట్ అవుతుంది. సో ఇక్కడ మిడిల్ దానికి కూడా బ్యాక్ డ్రాప్కి సెట్ చేస్తున్నాను ఇలా. సో ఇది సెట్ అవుతుందో కాదంటే పిక్చర్స్ మంచిగా వస్తే రావనుకున్నా, కానీ ఇమేజెస్ అయినా పిక్చర్స్ అయినా మంచిగా వచ్చాయి. మీరు కూడా చూడొచ్చు అవుట్పుట్. సో ఇలా చేశాను. ఇలా మొత్తం చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక దాంట్లో రాశాను పేపర్లో, వైట్ పేపర్లో లవ్ యూ మా అని అయితే రాసి దాన్ని కూడా సేఫ్టీ పిన్తోనే అటాచ్ చేస్తున్నాను. దీనికి మనకి ఏం అవసరం లేదు, ఇంట్లో ఉన్న ఐటమ్స్తో, ఇప్పుడు ఇంట్లో ఉన్న కర్టన్స్, సేఫ్టీ పిన్స్, ఇంట్లో ఉన్న వాటితోనే నేను మొత్తం డెకర్ చేశాను. మన ఇంట్లో ఏవి ఉంటే వాటితో డెకర్ చేయవచ్చు. అవుట్ సైడ్ నుంచి ఏం పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. లైక్ డెకర్ అంటే ఎక్కువ మంది బెలూన్స్, లైట్స్ ఎక్సెట్రా అనుకుంటారు, కానీ అవి ఏం లేకుండా కూడా చేసుకోవచ్చు. సింపుల్ డిఐవైస్, సింపుల్ బ్యాక్ డ్రాప్స్, సింపుల్ డెకరేషన్. సో మన వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చి చాలా మంచి కంటెంట్తోనే అయితే వచ్చేసాను. మీరు ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఇప్పుడే వెళ్ళి చూసేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని. మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఉంటాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇలా అయితే నేను చేస్తున్నాను. ఇక్కడ ఇంకా అయితే చాలానే పెండింగ్ ఉంది. 50% అయిపోయింది, ఇంకా 50% బ్యాక్ డ్రాప్ సెట్టింగ్ ఉంది. సో ఇంకా నేను డిఫరెంట్ లీవ్స్ అనమాట, అంటే లైక్ చెప్పాను కదా ఫ్లవర్ బొకీల్లోనే, అంటే లైక్ ఫ్లవర్ పాట్స్లోనే లీవ్స్ ఉంటాయి కదా. సో వాటిని తీసుకొని వాటిని కూడా పేర్స్ లాగా చేసి అవి కూడా పెడదామని అయితే ఇక్కడ చూస్తున్నాను. నేను అదే ప్రాసెస్లో ఉన్నాను. సో మీరు చూడవచ్చు, ఇక్కడ పెట్టేశాను. అవే వాటితో ఎక్కువ అట్రాక్టివ్ లుక్ వచ్చిందని నాకైతే అనిపించింది. మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. సో ఇక్కడైతే ఈ గ్రీన్వి తీసుకొని అలా అటాచ్ చేస్తున్నాను మళ్ళీ. సో ఇలా మొత్తం కూడా సెట్ చేసుకోవాలి బ్యాక్ డ్రాప్ మొత్తం. సో నేను హెవీగా చేయలేదు, సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లో ఉన్న మెటీరియల్తో మంచి అవుట్పుట్ని అయితే తెచ్చాను. సో ఇంకా మనం ట్యాగ్స్ కూడా చేసుకోవచ్చు, హ్యాపీ బర్త్డే ట్యాగ్స్ అలాని డెకరేషన్ ఏవైనా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో అండ్ పోస్ట్ డిఐవై అనమాట ఆన్ బర్త్డే హ్యాపీ బర్త్డే ట్యాగ్స్ ఉంటాయి కదా, మనం బయట కొంటాం నార్మల్గా.
సో అవి ఇంట్లోనే ఈజీగా ఓన్లీ చాట్ ఉంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. సో ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మీకు కావాలి అంటే కామెంట్ చేయండి. సో ఇక్కడైతే నేను ఇలా సెక్యూర్ చేస్తున్నాను మొత్తం కూడా. సో ఇంకా మన దగ్గర మెటీరియల్ ఎక్కువ ఉంటే బయట వచ్చేలాగా అవుట్పుట్ వస్తుంది అండ్ చూడడానికి కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. సో ఇలా అయితే నేను కంప్లీట్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే మనకి 75% ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకొంచెం ఒకసారి సెట్టింగ్ చేసుకొని ఇంకా అలా చేసుకోవాలి. ఇలా అయితే అయింది. సో మీరు చూడొచ్చు, లుక్ బాగానే ఉంది. ఇంకా ఏమైనా యాడ్ చేద్దామా అనేసి అయితే నేను చూస్తున్నాను, కానీ ఇంకేం యాడ్ చేయడానికి లేదు. సో ఇక్కడైతే నేను మొత్తం ఇంకా చెక్కింగ్ చేస్తున్నాను అండ్ ఆ పెటల్స్ని కూడా ఇంకా ఎక్కడైనా అడ్జస్ట్ చేద్దామనేది చూస్తున్నాను. అండ్ ఆల్సో ఒక ఫ్లవర్ బొకే కూడా తయారు చేశాను, అది వీడియో తీయలేదు. సో ఇక్కడైతే నేను మొత్తం అంతా సెగ్రిగేట్ చేస్తున్నాను ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో. సో ఇలా అయితే నేను చేస్తున్నాను. ఇంకా కూడా కొంచెం పెండింగ్ ఉంది బ్యాక్డ్రాప్. సో మీరు చూసుకోవచ్చు, ఇది ఫైనల్ లుక్. ఇప్పుడైతే కంప్లీట్గా లుక్ అయిపోయింది. చాలా బాగా టర్న్అవుట్ అయింది. మరి మీకు ఎలా అనిపించిందో చెప్పండి కామెంట్స్లో. సో ఇదనమాట లుక్. సో ఇక్కడ మీకు చెప్పాను కదా ఫ్లవర్ బుకే చేస్తున్నానని. సో దాని ప్రాసెస్లోనే ఉన్నాను నేను ఇక్కడ. అవి తీసుకొని పెటల్స్ లాంటివి తీసుకొని నేను నెక్స్ట్ వాటిని మొత్తం థ్రెడ్తోని టై చేస్తున్నాను టుగెదర్, ఒక బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ బొకే లాగా రావడానికి. సో ఇలా అయితే మన అవుట్పుట్ వచ్చింది. మీరు మిడిల్లో చూసుకోవచ్చు ఒక క్యూట్ లెటర్. సో ఇలా అయితే అయిపోయింది. సో ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఫ్లవర్ బొకే కూడా చేశాను, మీరు చూడొచ్చు. చాలా క్యూట్గా టర్న్అవుట్ అయింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలాంటి డిఐవైస్ చాలానే ఉన్నాయి మన దాంట్లో. అండ్ ఇక్కడ మినేచర్ ఫోటో ఫ్రేమ్ ఇలా చేశాను చిన్నగా. వీటూ అయితే చేశాను నేను. మరి మీరేం చేశారు ఈ టైంలో అని మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకి కేక్ కటింగ్కి టేబుల్ ప్రిపరేషన్ అయితే నేను చేస్తున్నాను. సో ఒక టేబుల్ పైన మంచి క్లాత్ తీసుకొని దానిపైన వేస్తే డెకర్ అయితే అయిపోతుంది సింపుల్గా. గ్రాండ్ కావాలి అంటే ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇలా చాలు. సో ఇలానే ఉంచుకున్నాను. సో ఇలా అనమాట. ఇదైతే డెకర్ మొత్తం ఇది అయిపోయింది. నెక్స్ట్ కేక్ ప్రిపరేషన్. సో కేక్ ప్రిపరేషన్ మొత్తం వీడియో తీయలేకపోయాను బికాస్ లెంతీ అయిపోతుంది అనేసి. సో కేక్ మీరు చూసారు కదా, పిన్ పెడితే అసలు స్టిక్కీగా లేదు, అంత పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఇక్కడ డిమోల్డింగ్ చేసేసి నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఒకసారి డెకరేషన్ చూపిస్తున్నాను మీకు, ఇలా అయితే సెట్ అయిపోయింది అనేసి. సో ఇదైతే డెకరేషన్ బాగా వచ్చింది అండ్ కేక్ కూడా చాలా బాగా వచ్చింది. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అనమాట. చాలా బాగా సెట్ అయిపోయింది ఈసారి. సో ఇలా అయితే మొత్తం అయిపోయింది, మీరు చూడవచ్చు ఇక్కడ. ఇలా నాకు ఇచ్చిన గిఫ్ట్లు కానీ లేదంటే వాళ్ళు చేసిన సందడి కానీ అదంతా కూడా ఫుల్ షార్ట్ 2 చేశానండి. 2 వీడియోలు చూడండి. హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ. ఇంకా ఈమె రెడీ చేసిందండి. ఇక్కడైతే కేక్ కటింగ్ చేస్తున్నాము. సో సర్ప్రైజ్ చూపించాను. సో చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అండ్ ఇక్కడ కేక్ కటింగ్ అయితే చేస్తున్నాం. కేక్ కటింగ్ చేసేసి ఇక పిక్స్ అండ్ వీడియోస్ కూడా తీసుకుంటున్నాం ఇక్కడైతే. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇంకా కట్ చేస్తున్నాం. సో ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం ప్రతి ఇయర్ కూడా, కానీ ఎప్పుడు వీడియోస్ తీయలేదు. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేయడం. అండ్ ఇది ఫర్ ఎవర్ మెమరీ లాగా కూడా ఉంటుంది, అప్లోడ్ చేస్తానేసి అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఆల్సో మీకు కూడా యూజ్ అవుతుంది అనేసి. ఇక్కడ మేము ఇవాళ స్పెషల్ బిర్యానీ చేసుకున్నాం, చికెన్ బిర్యానీ. అండ్ ఇవాళ చాలా బాగా ఎంజాయ్ చేసాం, బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు కూడా ఇలానే సెలబ్రేట్ చేసుకుంటున్నారని అయితే అనుకుంటున్నాను నేను. ఇక్కడ దీనికి కర్రీ కూడా చేసుకున్నాం, సూప్ బిర్యానీలోకి సైడ్కి వేసుకోవడానికి. సో బాగా వచ్చింది ఈసారి. కేక్ అయినా బిర్యానీ అయినా ఏదైనా కూడా మీరు కేక్ చూడండి ఒకసారి, చాలా బాగా వచ్చింది. విప్పింగ్ క్రీమ్తో చేసాము, కానీ విప్పింగ్ క్రీమ్ అంత టైట్గా రాలేదు. సో అందుకనే అలా వచ్చింది. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.